కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు రాజస్థాన్ చూస్తే 2022-23 నాటికి 5,37,013 కోట్ల రూపాయల అప్పు. మరి అదేవిధంగా కర్ణాటక కూడా 5,35,157 కోట్ల రూపాయలు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఆ డెట్ టు జిఎస్డిపి రేషియోలో కానీ ఆ సంఖ్య పరిమాణం కానీ చూపించకుండా ఒక కన్వీనియంట్గా ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా ఒక కుక్డ్ అప్ స్టోరీ తయారు చేసే ప్రయత్నం చేసినారు అధ్యక్ష. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో సరే వాళ్ళు చూపించిన లెక్క ప్రకారమే 54,000 కోట్లు గత 10 ఏళ్లలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసినట్టుగా చూపించారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 9 ఏళ్లలో 3,36,916 కోట్ల రూపాయల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది. కానీ దీన్ని చూపించే ప్రయత్నం చేయరు. అంటే ఇలా ఎంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది, ఎటుపోయింది డబ్బంతా కూడా అంటే రేపు రాష్ట్ర అవసరాల కోసం, రేపటి భవిష్యత్ తరాల కోసం మేము ఆస్తుల కల్పన చేసేటువంటి ప్రయత్నం చేసినాం.